జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకరు మీకు చెడు చేసినంత మాత్రాన మీరు వారికి చెడు చేయవలసిన అవసరం లేదు. కర్మఫలం కాలధర్మంలో వాళ్లే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కొద్దిసేపటి తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 27, 2024 గురువారం. తిథి షష్ఠి, సాయంత్రం 6:39 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం శతభిషం, ఉదయం 11:36 వరకు. తదుపరి పూర్వభాద్ర. యోగము ప్రీతి, మధ్యాహ్నం 12:28 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం గరిజ, ఉదయం 7:47 వరకు. తదుపరి వనిజ, సాయంత్రం 6:39 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:37. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 11:18. చంద్రాస్తమయం ఉదయం 10:37. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:27 వరకు. యమగండం ఉదయం 5:37 నుండి 7:16 వరకు. గుళిక కాలం ఉదయం 8:54 నుండి 10:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి 4:07 వరకు. వర్జము సాయంత్రం 5:38 నుండి 7:08 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 2:39 నుండి 4:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 8:50 వరకు. తిరిగి సాయంత్రం 4:10 నుండి 5:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:54 వరకు. జూన్ 27 గురువారం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, సాయంత్రం 6:39 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి గురువారం కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. సాయంత్రం 6:39 నుండి తెల్లవారుజామున 5:32 వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని లేదా గురువు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తెల్లవారుజామున 4:32 వరకు కుంభరాశిలోను,
తదుపరి మీన రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తెల్లవారుజామున 4:32 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు తెల్లవారుజామున 4:32 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. అలనాటి సినీ నటీమణి, మహిళా దర్శకురాలు విజయ నిర్మల గారి వర్ధంతి. వందే మాతర గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ గారి జయంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 27 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి మీ నమ్మకం నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి పొగడ్తలు అందుకుంటారు. మిథున రాశి అవసరానికి సహాయం చేస్తారు. కర్కాటక రాశి అధిక శ్రమ ఉండవచ్చు. సింహ రాశి శ్రమకి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కన్యా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులా రాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి విశ్రాంతిగా గడుపుతారు. మకర రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కుంభరాశి మీ నీతి నిజాయితీలే మీకు శ్రీరామ రక్ష. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.